Hello, this is from Money Good channel, and today class lo ఏంటంటే we are going to discuss about the మన operators concept. So operators అంటే ఫస్ట్ వరకు మీకు ఒకసారి మీనింగ్ చెప్తాను చూడండి. ఆపరేటర్స్ ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ డైరెక్ట్గా చెప్తున్నా సింబల్స్ అంటాం ఆపరేటర్స్ అంటే. ఓకే, సో మనం ఈ సింబల్స్ లైక్ ప్లస్ రావచ్చు, మైనస్ రావచ్చు, ఇలాంటి మనకి ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా సింబల్స్ వస్తాయి అనమాట సి లాంగ్వేజ్లో. సో మనం ఈ సింబల్స్ టూ ఆపరెంట్స్ పైన పర్ఫామ్ చేస్తాం. ఓకేనా, విచ్ వై which performs on two or more operands అంటున్నాం. సో ఆపరెంట్స్ అంటే ఏం లేదు, ఆపరెంట్స్ అంటే నథింగ్ బట్ ఇండైరెక్ట్గా యూ కెన్ సే ఇట్ యాజ్ వేరియబుల్స్. ఏంటిది? వేరియబుల్స్. సో లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటున్నా అండ్ బి వాల్యూ తీసుకుంటున్నా. ఏ వాల్యూ 10 అనుకుందాం. ఏ వేరియబుల్ లోపల 10 అనే వాల్యూ స్టోర్ చేసా, బి అనే వేరియబుల్ లోపల 20 అనే వాల్యూ స్టోర్ చేసా. సో నేను ఏకి బికి రెండిటికి ఎడిషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎడిషన్ యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లస్ యాడ్ చేస్తాను ఏ అండ్ బి మధ్యలో. సో ఏ అండ్ బి మధ్యలో మనం ప్లస్ యాడ్ చేస్తున్నాం కదా, దీన్ని మనం ఏమంటామంటే ఈ ప్లస్ సింబల్ని ఆపరేటర్ అంటాం. ఏమంటాం? ఆపరేటర్. ఈ బిని మనం ఆపరెండ్ అంటాం. ఓకే, అండ్ ఈ ఏని కూడా మనం ఆపరెండ్ అంటాం. సో ఆపరెండ్ అనొచ్చు, లేకపోతే వేరియబుల్స్ అనొచ్చు. సో ఒక ఆపరేటర్ అనేది టూ వేరియబుల్స్కి మధ్య, అంటే టూ ఆపరెంట్స్కి మధ్య ఆపరేషన్ చేస్తే మనం దాన్ని ఆపరేటర్ అంటాం. సో ఆపరేటర్స్ మనకి చాలా సింబల్స్ ఉంటాయి అనమాట. మనకి టోటల్గా ఆపరేటర్స్ 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు సి లాంగ్వేజ్లో. ఫస్ట్ ఏంటిది? యునరీ ఆపరేటర్స్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, అండ్ బైనరీ ఆపరేటర్స్ అని సెకండ్ కేటగిరీ, అండ్ టెర్నరీ ఆపరేటర్స్. టోటల్గా మనం త్రూఅవుట్ ది సెషన్ మనం ఈచ్ ఇండివిజువల్ కాన్సెప్ట్ అంటే అప్కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో బైనరీ ఆపరేటర్స్ గురించి, యునరీ ఆపరేటర్స్ గురించి అండ్ టెర్నరీ ఆపరేటర్స్ గురించి వన్ బై వన్ షార్ట్ వీడియోస్ అయితే లైక్ 8 minutes వీడియో, 10 minutes వీడియో అయితే సింపుల్గా అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, అండ్ ఐ విల్ స్క్రోలింగ్ దిస్. మీకు సింబల్స్ కావాలంటే యూ కెన్ మేక్ ఎ నోట్ ఫ్రమ్ హియర్. సో మనకి యునరీ ఆపరేటర్స్ వచ్చేసి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంటుంది, అండ్ బైనరీ ఆపరేటర్స్ ఆఫ్ కేటగిరీస్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ సింబల్స్ వస్తాయి ప్లస్, మైనస్, ఇంటూ. అంటే ఇక్కడ మనకి స్టార్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ స్టార్ సింబల్. సో ఈ స్టార్ సింబల్ వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తుంది, అండ్ డివైడెడ్ బై సింబల్ ఏం ఆపరేషన్ చూపిస్తుంది, అండ్ పర్సంటేజ్ సింబల్ చూస్తున్నారు కదా, సో దీన్ని మనం మోడ్యులస్ అంటాం. మోడ్యులస్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది, ఎటువంటి వాల్యూ వస్తుంది, ఎలా ఆపరేషన్ జరుగుతుంది, ఎలా లాజిక్ పర్ఫామ్ అవుతుంది, ఇవన్నీ నేను అప్కమింగ్ సెషన్స్లో వన్ బై వన్ వీడియోస్ అయితే తీస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్ వాయిస్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, ఇవన్నీ మనకి సి లాంగ్వేజ్లో కేటగిరీస్ ఆఫ్ ఆపరేటర్. యునరీ ఆపరేటర్స్ కేటగిరీ ఏంటిది? ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. అండ్ బైనరీ ఆపరేటర్ కింద ఏమేమి వస్తున్నాయి? అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైస్, అసైన్మెంట్, స్పెషల్. అండ్ టెర్నరీ ఆపరేటర్ లోపల మనకి ఈ సింబల్స్ అయితే వస్తున్నాయి. సో నేను అప్కమింగ్ సెషన్స్లో ఫస్ట్ ఏ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తానంటే ఫస్ట్ నేను బైనరీ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత యూనరీ ఆపరేటర్స్. అండ్ థర్డ్ వచ్చేసి నేను ఐ విల్ బి టేకింగ్ ది వీడియోస్ ఆన్ టెర్నరీ ఆపరేటర్స్. ఓకేనా? సో ఈ బైనరీ ఆపరేటర్స్లో సబ్ కేటగిరీస్లో ఫస్ట్ నేను దేని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మనకి ఆర్డర్ వచ్చేసి లైక్ ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఓకే నేనైతే. అండ్ సెకండ్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, and third category వచ్చేసి I'll be discussing with you guys. I'll be releasing the video after assignment operator, relational operators. And దాని తర్వాత we'll be having bitwise operators. అండ్ దాని తర్వాత మనకి లాజికల్ ఆపరేటర్స్. సో ఇలా మనం
ఫస్ట్ ఫస్ట్ అయితే నేను వీడియో వచ్చేసి బైనరీ ఆపరేటర్స్ కేటగిరీ అయితే తీస్తాను. అండ్ ఆర్డర్ అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈ కేటగిరీ అయితే డిస్కస్ చేస్తాను. వన్ బై వన్ అలా. ఓకే. అండ్ దాని తర్వాత నేను యూనరీ ఆపరేటర్స్ గురించి అండ్ టెర్నరీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో మీకు ఇలా బైనరీ ఆపరేటర్స్ సింబల్స్ కావాలంటే ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. ఈ సింబల్స్ అయితే దీని పక్కన ఇలా హెడ్డింగ్ రాసి ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మోడ్లెస్ ఇలా సింబల్స్ అయితే నోట్ చేసుకోండి ఈ టేబుల్ అయితే చూసి. ఓకేనా? సో ఆర్డర్ అయితే ఇలా చెప్తాం. నేనైతే ఇలా చెప్తాను ఆర్డర్ అయితే. ఎందుకంటే దీనికి లింక్ అయి ఉంటుంది. దీనికి నుంచి దీనికి లింక్ అయి ఉంటుంది. దీని నుంచి బిట్ వైస్ నుంచి లాజికల్కి అయితే లింక్ అయి ఉంటుంది ఇండైరెక్ట్గా. సో నేనైతే ఈ లెవెల్ ఆఫ్ ఆర్డర్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో మీకు సింబల్స్ కావాలంటే ఈ బైనరీ కేటగిరీ నుంచి కలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ ఆపరేటర్స్ ఉంది కదా, స్పెషల్ ఆపరేటర్స్ కూడా నేను లాస్ట్లో అయితే కన్సిడర్ చేస్తాను ఇక్కడ. స్పెషల్ ఆపరేటర్స్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి సి లాంగ్వేజ్లో టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అనేది మనకు అర్థమైంది. సి లాంగ్వేజ్లో మనకి టోటల్గా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 కేటగిరీస్ నేను డివైడ్ చేస్తే ఇలా వస్తాయన్నమాట. ఆ 3 కేటగిరీ సింబల్స్ వచ్చేసి ఇవన్నమాట. సో అండ్ ఆల్సో నేను రిలీజ్ చేసే వీడియోస్ వచ్చేసి ఈ ఆర్డర్లో ఉంటాయి. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ఇన్ దిస్ వీడియో యూ కెన్ ఆస్క్ మీ.